ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. తులారాశివారికి ఏప్రిల్ 15 లోపు కుబేరయోగం పట్టనుంది. ఎవరు ఎన్ని చెప్పినా 10,000 కోట్లు ఇచ్చినా సరే తులారాశివారికి జరగబోయేదిదే. అయితే తులారాశివారు ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి అనేక అంశాలలో ఎటువంటి ఫలితాలున్నాయి అనే అంశాలతో పాటుగా మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తులారాశివారికి సంబంధించిన వ్యక్తిత్వం చాలా స్థిరత్వంతో, సహనంతో, ఆలోచనాత్మకంగా ఉంటుంది. ప్రాక్టికల్గా ఆలోచించడం, జీవితంలో స్థిరమైన మార్గాన్ని ఎంచుకోవడం వీరి ముఖ్య లక్షణాలు. ఏ పని చేసినా తొందరపడకుండా సమయం తీసుకుని ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచించి ముందుకు సాగుతారు. అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు సాధారణంగా సరిగ్గా ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఈ నిదాన స్వభావం వల్ల అవకాశాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. తులారాశివారు ఎంతో నమ్మకంగా ఉండే వ్యక్తులు. ఒకసారి ఎవరిమీదైనా విశ్వాసం పెంచుకుంటే ఆ సంబంధాన్ని చివరి వరకు నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రేమలో, స్నేహంలో, కుటుంబంలో వీరు చాలా నిబద్ధతతో ఉంటారు. వీరితో ఉన్న వ్యక్తులు భద్రతగా, సంతోషంగా ఫీలవుతారు. ఎందుకంటే తులారాశివారు మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే అదే నమ్మకం కొన్నిసార్లు వీరికి సమస్యలు తీసుకొస్తుంది. తులారాశివారు చాలా మొండి స్వభావం కలిగి ఉంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం. ఇతరులు ఎంత చెప్పినా తామనుకున్న దారిలోనే ముందుకు వెళ్లాలని చూస్తారు. ఈ గుణం కొన్నిసార్లు వీరిని విజయానికి తీసుకెళ్తుంది, కానీ మరికొన్ని సందర్భాల్లో సమస్యలను కూడా సృష్టిస్తుంది. ముఖ్యంగా సంబంధాలలో ఈ మొండి ధోరణి వల్ల చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారే అవకాశముంది. ఇప్పుడు వీరు ఎవరి చేతిలో ఎక్కువగా మోసపోతారు అనే విషయం గురించి చూస్తే తులారాశివారి నమ్మకం, సహనం, ప్రేమ స్వభావమే ప్రధాన కారణమవుతుంది. వీరు సాధారణంగా మోసపోవడం చాలా అరుదు, ఎందుకంటే వారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. కాని ఒకసారి ఎవరినైనా తమ జీవితంలోకి అనుమతిస్తే ఆ వ్యక్తిపై పూర్తిగా విశ్వాసముంచుతారు. ఈ సమయంలోనే మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశివారు ఎక్కువగా మోసపోయేది భావోద్వేగాలను ఉపయోగించుకునే వ్యక్తుల చేతిలో. వీరు భావోద్వేగాలకు విలువ ఇస్తారు కాబట్టి ఎవరైనా తమ బాధలను చెప్పుకుంటే లేదా సహాయం కోరితే వెంటనే స్పందిస్తారు. ఈ మంచి మనసును కొందరు దుర్వినియోగం చేస్తారు. ముఖ్యంగా ప్రేమలో, స్నేహంలో నటించే వ్యక్తులు వీరిని మోసం చేసే అవకాశముంది. ఇంకా వీరు మోసపోయే మరో పరిస్థితి డబ్బు సంబంధిత విషయాలలో ఉంటుంది. సాధారణంగా వీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు, కాని దగ్గరవాళ్లకు సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో అప్పు ఇవ్వడం లేదా పెట్టుబడులు పెట్టడం చేస్తారు. ఈ సందర్భంలో నమ్మకాన్ని ద్రోహం చేసే వ్యక్తులు వీరికి నష్టం కలిగించవచ్చు. అందుకే తులారాశివారు ఎవరికి డబ్బు ఇచ్చినా లేదా ఏదైనా పెట్టుబడి పెట్టినా పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. తులారాశివారు మోసపోయే మరో ముఖ్య కారణం వారి సహనం. వీరు ఎక్కువగా సహనం పాటిస్తారు, సమస్యలను తట్టుకుంటారు. కాని కొందరు ఈ సహనాన్ని బలహీనతగా భావించి వీరిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు పనిలో లేదా వ్యక్తిగత జీవితంలో బాధ్యతలను వీరిపై నెట్టివేయడం జరుగుతుంది. వీరు పర్లేదు అనుకుంటూ భరిస్తారు, కాని అది చివరకు వీరికి నష్టమే అవుతుంది. తులారాశివారికి ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి ఒక్కరిని నమ్మడం మంచిది కాదు. నమ్మకం ఇవ్వడానికి ముందు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం. అలాగే భావోద్వేగాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం తగ్గించాలి. ప్రాక్టికల్గా ఆలోచించి లాజిక్తో ముందుకు వెళ్ళాలి. ఎవరైనా చాలా మంచి మాటలు మాట్లాడితే వెంటనే నమ్మకుండా వారి పనులను కూడా గమనించాలి. సంబంధాలలో కూడా కొంత పరిమితి అవసరం. ప్రతి విషయం అందరికీ చెప్పకుండా వ్యక్తిగత విషయాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఎవరికైనా సహాయం చెయ్యాలంటే తమ సామర్థ్యాన్ని దాటకుండా చెయ్యాలి, లేకపోతే అది తరువాత సమస్యగా మారుతుంది. డబ్బు విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్త అవసరం. రాతపూర్వక ఆధారాలు లేకుండా అప్పులు ఇవ్వకపోవడం మంచిది.
మొత్తానికి తులారాశివారు మంచి హృదయం కలిగిన నమ్మకమైన స్థిరమైన వ్యక్తులు. కాని అదే గుణాలు కొన్నిసార్లు వీరిని మోసానికి గురిచేస్తాయి. కాబట్టి తమ బలహీనతలను గుర్తించి జాగ్రత్తగా ఉండడం ద్వారా వారు జీవితంలో మరింత విజయాన్ని సాధించవచ్చు. నమ్మకం పెట్టుకోవడం మంచిదే, కాని సరైన వ్యక్తులపై మాత్రమే పెట్టుకోవడం ఇంకా మంచిది. అప్పుడు మాత్రమే తులారాశివారు తమ జీవితాన్ని సంతోషంగా భద్రంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. తులారాశివారికి ఈ ఏప్రిల్ 15 లోపు ఉండే కాలం స్థిరత్వంతో పాటు కొన్ని కొత్త అవకాశాలను తీసుకువచ్చే సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో వీరి సహజమైన నిదాన స్వభావం, ఆలోచించి ముందుకు వెళ్లే తీరు మంచి ఫలితాలను ఇవ్వగలదు. అయితే కొన్ని సందర్భాల్లో త్వరిత నిర్ణయాలు కూడా అవసరమవుతాయి. కాబట్టి పరిస్థితిని బట్టి మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. మొత్తం మీద ఈ కాలం మెల్లగా పురోగతి తీసుకురాగలదని చెప్పవచ్చు. విద్యారంగంలో ఉన్న తులారాశి విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలనిస్తుంది. చదువులో మంచి ఆసక్తి పెరుగుతుంది, కానీ కొన్నిసార్లు దృష్టి చెదరే అవకాశముంది. ముఖ్యంగా మొబైల్, సోషల్ మీడియా వంటి వాటి వల్ల సమయం వృధా అయ్యే ప్రమాదముంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యంగా మారుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు క్రమపద్ధతిలో చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. గురువుల సలహాలు పాటించడం ద్వారా మరింత స్పష్టత వస్తుంది. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మీరు కనుక తులారాశివారైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. వ్యాపార రంగంలో ఉన్న తులారాశివారికి ఈ కాలం మెల్లగా అభివృద్ధి తీసుకొస్తుంది. పెద్ద లాభాలు వెంటనే కనిపించకపోయినా పెట్టిన శ్రమ వృధా కాదు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం అవసరం. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త అవసరం, ఎందుకంటే కమ్యూనికేషన్ లోపం వల్ల సమస్యలు రావచ్చు. కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా వ్యాపారం స్థిరంగా ముందుకు సాగుతుంది. కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది సరైన సమయం, కానీ వాటిని అమలు చేసే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయం చేస్తున్న తులారాశివారికి ఈ కాలం కొంత అనుకూలంగా ఉంటుంది. పంటల విషయంలో స్థిరమైన ఫలితాలు కనిపిస్తాయి. వాతావరణం కొంత సహకరిస్తుంది, కానీ పూర్తిగా ఆధారపడకూడదు. ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో తులారాశివారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. అవసరం లేని ఖర్చులను తగ్గించడం ద్వారా భవిష్యత్తుకు సేవింగ్స్ పెంచుకోవచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడకూడదు. ముఖ్యంగా ఇతరుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. కుటుంబ అవసరాలకు ఖర్చు పెట్టాల్సి రావచ్చు, కాబట్టి ముందుగానే ప్రణాళిక ఉండాలి. మానసికంగా ఈ కాలం కొంత పరీక్షించే సమయంగా ఉండవచ్చు. ఒత్తిడి, ఆందోళన వంటి భావనలు కొన్నిసార్లు కలగవచ్చు. కానీ మీ సహనం, స్థిరత్వం ఈ పరిస్థితులను అధిగమించడంలో సహాయపడతాయి. ధ్యానం, వ్యాయామం వంటి అలవాట్లు ఈ సమయంలో చాలా ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. సంబంధాలలో కొంత జాగ్రత్త అవసరం. చిన్న విషయాలపై వాదనలు జరిగే అవకాశముంది. ముఖ్యంగా మీ మొండి స్వభావం కారణంగా సమస్యలు పెరగవచ్చు. కాబట్టి కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించడం మంచిది. ప్రేమ సంబంధాలలో నిజాయితీతో ఉండడం చాలా ముఖ్యం. అపార్థాలను వెంటనే క్లియర్ చేసుకోవడం ద్వారా సంబంధాలను కాపాడుకోవచ్చు. మొత్తంగా చూస్తే తులారాశివారికి ఈ ఏప్రిల్ 15 లోపు ఉండే కాలం స్థిరమైన పురోగతిని ఇస్తుంది. పెద్ద మార్పులు కాకపోయినా చిన్న చిన్న విజయాలు మీకు ధైర్యాన్నిస్తాయి. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించడం, జాగ్రత్తగా ముందుకు వెళ్లడం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సహనం, క్రమశిక్షణ, నమ్మకం ఇవే మీ విజయానికి ముఖ్యమైన ఆయుధాలవుతాయి. తులారాశివారికి ఏప్రిల్ 15 లోపు కుబేరయోగం ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని బలంగా మార్చే సంకేతం. మీ కష్టానికి ఇప్పటినుంచి మంచి ఫలితాలు రావడం మొదలవుతుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. ఇప్పటివరకు ఎదురైన కష్టాలు ఇప్పుడు లాభాలుగా మారే సమయం వచ్చింది. డబ్బు సంపాదించే కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి. వాటిని సరిగ్గా వినియోగించుకోండి. మీరు తీసుకునే నిర్ణయాలు ఈ సమయంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి ఆలోచించి అడుగులు వేయండి. మీ శ్రమ, పట్టుదల ఇప్పుడు సంపదను ఆకర్షించే శక్తిగా మారుతుంది. అవకాశాలను గుర్తించి ఉపయోగించుకుంటే మీ ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుంది. మీ మీద నమ్మకం పెంచుకుంటే ఈ కుబేర యోగం మీకు పెద్ద విజయాలను అందిస్తుంది. చిన్నగా ప్రారంభించిన పనులు కూడా పెద్ద లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఏప్రిల్ 15 లోపు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తులారాశివారు సంపదతో పాటు స్థిరమైన భవిష్యత్తును నిర్మించగలుగుతారు. తులారాశివారు జై శ్రీరామని మీరు కామెంట్ చేస్తారు కదూ.
తులారాశివారికి ఏప్రిల్ 15 వరకు ఉండే కాలం నిర్ణయాల విషయంలో చాలా కీలకంగా మారుతుంది. ఈ సమయంలో వారు ఎవరి సలహా వినాలి, ఎవరి మాటలను దూరంగా ఉంచాలి అనే విషయాలు వారి ఫలితాలను ప్రభావితం చేస్తాయి. సహజంగా తులారాశివారు తమ ఆలోచనల మీదే ఎక్కువగా ఆధారపడతారు. కాని ఈ కాలంలో అనుభవం ఉన్న వ్యక్తుల మార్గదర్శనం చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కుటుంబంలో పెద్దలు, అనుభవజ్ఞులు, అలాగే తమకు నిజంగా మేలుకోరే స్నేహితుల సలహాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తులారాశివారు ముఖ్యంగా వినాల్సిన సలహా తమకు నిజాయితీగా చెప్పే వ్యక్తులదే. కొందరు మీకు నచ్చేలా మాట్లాడతారు, కాని నిజం చెప్పరు. అలాంటి వారిని గుర్తించడం చాలా ముఖ్యం. మీ తప్పులను కూడా స్పష్టంగా చెప్పగలిగే వ్యక్తులు మీకు నిజమైన మార్గదర్శకులవుతారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడుల విషయంలో అనుభవం ఉన్నవారి సలహా తీసుకుంటే తప్పులు తగ్గుతాయి. తక్షణ లాభాల కోసం తొందరపడి తీసుకునే నిర్ణయాల కంటే స్థిరమైన అభివృద్ధిని చూపించే మార్గాలను ఎంచుకోవడం మంచిది. ఈ కాలంలో గురువుల పాత్ర కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. విద్యార్థులైతే తమ టీచర్ల సలహాలు పాటించడం ద్వారా చదువులో స్పష్టత పొందవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు తమ సీనియర్ల సూచనలు గౌరవిస్తే కార్యాలయంలో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మార్కెట్ గురించి అవగాహన ఉన్నవారి సలహా తీసుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చు. అంటే మొత్తం మీద అనుభవం ఉన్న వ్యక్తుల మాటలు ఈ కాలంలో మీకు దారి చూపించే దీపంలా ఉంటాయి. తులారాశివారు ఈ వీడియో చూస్తున్న మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడే వీడియో. ఇప్పుడు శత్రువుల విషయానికొస్తే తులారాశివారు సాధారణంగా శత్రుత్వాన్ని ఎక్కువగా ఇష్టపడరు. వారు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కాని కొన్నిసార్లు వారి సౌమ్య స్వభావాన్ని కొందరు బలహీనతగా భావించి వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఈ ఏప్రిల్ 15 వరకు కొందరు మీ పనిలో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా మీ ఎదుగుదల చూసి అసూయపడే వ్యక్తులు వెనకనుంచి మాట్లాడే అవకాశం ఉంది. శత్రువులతో ఈ సమయంలో మీరు మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. ఒకవైపు వారు మీకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తారు, కాని మరోవైపు మీరు జాగ్రత్తగా ఉంటే వారిని అధిగమించే అవకాశం కూడా ఉంటుంది. మీ సహనం, నిదాన స్వభావం ఈ సమయంలో మీకు బలంగా మారుతుంది. వెంటనే ప్రతిస్పందించకుండా పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించడం ద్వారా మీరు సమస్యలను తగ్గించుకోవచ్చు. శత్రువులతో ఎలా మాట్లాడాలి అనే విషయం చాలా ముఖ్యంగా మారుతుంది. కోపంతో లేదా ఆవేశంతో మాట్లాడితే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ శాంతంగా, స్పష్టంగా, కాని దృఢంగా మాట్లాడాలి. మీ మాటల్లో గౌరవం ఉండాలి, కాని అదే సమయంలో మీ స్థానం కూడా స్పష్టంగా ఉండాలి. ఎవరికైనా ఎక్కువగా వివరాలు చెప్పడం లేదా మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం ఈ సమయంలో మంచిది కాదు. శత్రువులను ఎదుర్కొనే సమయంలో మీ బలహీనతలను బయటపెట్టకూడదు. కొందరు మీ భావోద్వేగాలను ఉపయోగించుకుని మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీ భావాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. మీ నిర్ణయాలను ధైర్యంగా నిలబెట్టుకోవాలి. అవసరమైతే న్యాయపరమైన లేదా అధికారిక మార్గాలను కూడా ఉపయోగించుకోవచ్చు. శ్రీరాముని ఆశీస్సుల కోసం కామెంట్ సెక్షన్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మొత్తానికి తులారాశివారు ఈ ఏప్రిల్ 15 వరకు మంచి ఫలితాలు పొందాలంటే సరైన వ్యక్తుల సలహాలు పాటించడం, తప్పు వ్యక్తులను దూరంగా ఉంచడం చాలా అవసరం. శత్రువులను ఎదుర్కొనే సమయంలో శాంతం, జాగ్రత్త, దృఢత్వం ఈ 3 గుణాలు మీకు రక్షణగా ఉంటాయి. ప్రతి పరిస్థితిని సమతుల్యంగా చూడడం, ఆలోచించి స్పందించడం ద్వారా మీరు విజయాన్ని సాధించవచ్చు. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం అత్యంత ముఖ్యమైన విషయం. తులారాశివారు ఈ వీడియో చూస్తున్న మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక తులారాశివారు సహజంగా స్థిరత్వాన్ని ఇష్టపడే వ్యక్తులు కావడంతో డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. అయినప్పటికీ భవిష్యత్తు కోసం మరింత సురక్షితంగా ఉండాలంటే సరైన ప్రణాళిక అవసరం. ఈ ఏప్రిల్ 15 వరకు ఉండే కాలం ఆర్థిక వ్యవస్థను సరిచేసుకునేందుకు మంచి అవకాశం. ఈ సమయంలో చిన్న చిన్న మార్పులు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా ఆదాయం ఎంత ఉందన్నది కాకుండా దాన్ని ఎలా నిర్వహిస్తున్నామన్నది ముఖ్యం అని గుర్తించాలి. మొదటగా తులారాశివారు తమ ఖర్చులను గమనించడం ప్రారంభించాలి. ప్రతిరోజూ ఎక్కడ ఖర్చవుతుందో రాసుకుంటే అనవసర ఖర్చులు ఎక్కడ జరుగుతున్నాయో అర్థమవుతుంది.
చాలాసార్లు చిన్న చిన్న ఖర్చులే పెద్ద మొత్తంగా మారిపోతాయి. కాబట్టి అవసరమైనవి, అవసరం లేనివి అనే విభజన చేసుకుని ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది భవిష్యత్తులో సేవింగ్స్ పెరగడానికి మొదటి అడుగవుతుంది. సేవింగ్స్ చెయ్యాలంటే ముందుగా ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఉదాహరణకు, ఇల్లు కొనాలి, పిల్లల చదువు కోసం సేవ్ చెయ్యాలి, లేదా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పరుచుకోవాలి అనే లక్ష్యాలు పెట్టుకుంటే సేవింగ్స్పై మరింత ఫోకస్ పెరుగుతుంది. లక్ష్యం లేకుండా సేవ్ చేయడం కంటే లక్ష్యంతో సేవ్ చేయడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. తులారాశివారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేసే గుణం కలిగి ఉంటారు కాబట్టి ఈ పద్ధతి వారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కాలంలో ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పరుచుకోవడం చాలా ముఖ్యమైనది. కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చుకు సరిపడా డబ్బు దాచుకోవడం మంచిది. ఇది అనుకోని పరిస్థితుల్లో మీకు ఆర్థిక భద్రతనిస్తుంది. ఉద్యోగం మారడం, ఆరోగ్య సమస్యలు రావడం వంటి పరిస్థితుల్లో ఈ ఫండ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫండును వేరుగా ఉంచి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. పెట్టుబడుల విషయంలో తులారాశివారు తొందరపడకూడదు. ఈ ఏప్రిల్ 15 వరకు పెద్ద రిస్కున్న పెట్టుబడులను దూరంగా ఉంచడం మంచిది. బదులుగా స్థిరమైన మరియు సురక్షితమైన పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు, బ్యాంక్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు లేదా ప్రభుత్వ పథకాలు వంటి వాటిని పరిశీలించవచ్చు. ఒకేసారి మొత్తం డబ్బు పెట్టకుండా కొంచెం కొంచెంగా పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు. తులారాశివారు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ఒకే ఆదాయంపై ఆధారపడకుండా అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించడం మంచిది. చిన్న వ్యాపారం, ఫ్రీలాన్సింగ్ లేదా ఇతర నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించవచ్చు. ఈ అదనపు ఆదాయాన్ని పూర్తిగా సేవింగ్స్కే కేటాయిస్తే భవిష్యత్తులో పెద్ద మార్పు కనిపిస్తుంది. కుటుంబ అవసరాలను కూడా ముందుగానే ప్రణాళికలో భాగం చేసుకోవాలి. తులారాశివారు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వారి అవసరాలను గమనిస్తూ ఖర్చు చేయడం అవసరం. అయితే భావోద్వేగాల వల్ల అనవసర ఖర్చులు చెయ్యకుండా జాగ్రత్తపడాలి. ప్రతి ఖర్చు వెనుక ఒక ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఆధ్యాత్మికపరంగా చూస్తే ఈ ఏప్రిల్ 15 వరకు కొన్ని దేవతారాధన పరిహారాలు చేయడం తులారాశివారికి మానసిక ప్రశాంతతను, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురాగలవు. ముఖ్యంగా శుక్రగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం మంచిది. శుక్రవారం రోజున దేవాలయానికి వెళ్లి లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ధన సంబంధిత సమస్యలు తగ్గుతాయి. తెల్లని పూలతో పూజ చేయడం, స్వచ్ఛత పాటించడం ఈ సమయంలో చాలా మంచిది. అలాగే ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు స్పష్టంగా మారతాయి. దీనివల్ల మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు కూడా మెరుగుపడతాయి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా శుక్రగ్రహ ప్రభావం అనుకూలంగా మారుతుంది అని విశ్వసిస్తారు. ఇది మీలో సానుకూల శక్తిని పెంచుతుంది. తులారాశివారు ఈ సమయంలో దానం చేయడం కూడా మంచిదే. ముఖ్యంగా ఆహారం లేదా అవసరమైన వస్తువులు అవసరమైన వారికి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది కేవలం ఆధ్యాత్మికపరంగా మాత్రమే కాదు, మనస్సుకు కూడా సంతృప్తినిస్తుంది. ఈ సంతృప్తి మీ ఆలోచనలను మరింత సానుకూలంగా మారుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి పని ప్రారంభించే ముందు దేవుణ్ణి స్మరించడం. ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు చేసే పనిలో విజయాన్ని సాధించేలా ప్రేరణ ఇస్తుంది. చిన్న చిన్న ఆధ్యాత్మిక అలవాట్లు కూడా జీవితంలో పెద్ద మార్పులు తీసుకురాగలవు. మొత్తానికి తులారాశివారు ఈ ఏప్రిల్ 15 వరకు ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఖర్చులను నియంత్రించడం, సేవింగ్స్ పెంచుకోవడం, సురక్షిత పెట్టుబడులు పెట్టడం మరియు సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం చాలా అవసరం. అలాగే ఆధ్యాత్మికంగా కూడా కొన్ని సాధనలు చేయడం ద్వారా మానసికంగా బలంగా మారి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం అత్యంత ముఖ్యమైన విషయం. తులారాశివారు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక తులారాశివారు సహజంగా స్థిరత్వాన్ని ఇష్టపడే వ్యక్తులు కావడంతో డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. అయినప్పటికీ భవిష్యత్తు కోసం మరింత సురక్షితంగా ఉండాలంటే సరైన ప్రణాళిక అవసరం. ఈ ఏప్రిల్ 15 వరకు ఉండే కాలం ఆర్థిక వ్యవస్థను సరిచేసుకునేందుకు మంచి అవకాశం. ఈ సమయంలో చిన్న చిన్న మార్పులు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా ఆదాయం ఎంత ఉందన్నది కాకుండా దాన్ని ఎలా నిర్వహిస్తున్నామన్నది ముఖ్యం అని గుర్తించాలి. మొదటగా తులారాశివారు తమ ఖర్చులను గమనించడం ప్రారంభించాలి. ప్రతిరోజూ ఎక్కడ ఖర్చవుతుందో రాసుకుంటే అనవసర ఖర్చులు ఎక్కడ జరుగుతున్నాయో అర్థమవుతుంది. చాలాసార్లు చిన్న చిన్న ఖర్చులే పెద్ద మొత్తంగా మారిపోతాయి.
కాబట్టి అవసరమైనవి అవసరం లేనివి అనే విభజన చేసుకుని ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది భవిష్యత్తులో సేవింగ్స్ పెరగడానికి మొదటి అడుగవుతుంది. సేవింగ్స్ చెయ్యాలంటే ముందుగా ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఉదాహరణకు ఇల్లు కొనాలి, పిల్లల చదువు కోసం సేవ్ చేయాలి, లేదా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పరచుకోవాలి అనే లక్ష్యాలు పెట్టుకుంటే సేవింగ్స్పై మరింత ఫోకస్ పెరుగుతుంది. లక్ష్యం లేకుండా సేవ్ చేయడం కంటే లక్ష్యంతో సేవ్ చేయడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. తులారాశివారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేసే గుణం కలిగి ఉంటారు కాబట్టి ఈ పద్ధతి వారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కాలంలో ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పరచుకోవడం చాలా ముఖ్యమైనది. కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చుకు సరిపడా డబ్బు దాచుకోవడం మంచిది. ఇది అనుకోని పరిస్థితుల్లో మీకు ఆర్థిక భద్రతనిస్తుంది. ఉద్యోగం మారడం, ఆరోగ్య సమస్యలు రావడం వంటి పరిస్థితుల్లో ఈ ఫండ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫండును వేరుగా ఉంచి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి.